భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆయన పిలిచినట్లే ఆయన మాట వినేవాళ్ళే ఆయన ప్రజలు. నిన్న బాప్తిసం తీసుకుని ఆయన మాటలే ఇవాళ ఆయన ప్రజలు కాదు. మనం పరిశుద్ధాత్మ ప్రజలం. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ అంగీకరించట్లేదు లేదా పరిశుద్ధాత్మ చేత నడవట్లేదు. నా బిడ్డవు కాదు. దేవుడు ఆత్మ చేత అందరూ నడిపించబడుతున్నాం. వారందరూ దేవుడు కుమారుడు అనబడుతూ లేదా నార్మల్ ఇక్కడ దగ్గర పెట్టుకున్నారు లేకపోతే బాక్స్ పెట్టారు. దేవుని స్తోత్రం అదేగా. మనం ఎలా ఉండాలంటే వజ్రంలాగా వడ్డీలాగా ఏ కోణం చూసినా మనుషుల దగ్గర దేవుని దగ్గర వదిలాలి. ఇంటికాడ అట్నే ఉండాలి, గుళ్ళు అయితే ఉండాలి, గుళ్ళు అయితే ఉండాలి, ఆటోలు అయితే ఉండాలి, ఆటోలు అయితే ఉండాలి, బస్సులు అయితే ఉండాలి. ఎవరు జాగ్రత్త పెట్టుకోరు. దూరప్పుడు బస్సులు జాగ్రత్త ఆటోలు పెట్టుకున్నాను. మరి అందరూ పెట్టుకుంటారు బస్సులు. ఇష్టం నేను చెప్పాలి. నా జనుడు అంటే రక్తం కడగబడ్డవాడు, ఆయన విశ్వాసం ఇచ్చినవాడు, బాప్తిసం తీసుకున్నవాడు, పరిశుద్ధాత్మ పొందినవాడు, సేవ చేసేవాడు, ఉపవాసం ఉండేవాడు. నా జనుడు యెహోవా దేశంలో ఏ దేశం ఉంటుంది? ఉన్నాననే దేవుడు ఉన్న దేశం. యెహోవా దేశంలో కిరీటం అన్నది రత్నంలో ఉన్న గనుక. అట్లా ఉన్నావు గనుకనే, అట్లుంటేనే పాపని మందరం రక్షించాడు. లేకపోతే ఎంతోమందికి ఎన్నో నష్టాలు జరుగుతుంది. కారణం ఏంటిది? దేవుడు కాపరిగా లేడు. దేవుడు కాపరిగా లేడు. ఎందుకు లేడు? ఎక్కడ తప్పిపోయావో మేమైతే రోజు చూసుకున్నాం. తప్పిపోయినావా దేవుడులో ఉన్నాం, తప్పిపోయినావా దేవుడులో ఉన్నాం. మరొకటి ఏకాదశి గారికి వెళ్ళిపోతాం. శివరాత్రి ఊదిగా అనుకో లోపల నార్మల్ ఉంటుందా? శివలో ఉపయోగం ఊదితే నార్మల్ ఉంటుందా లోపల? ఎవరు మాట్లాడేది అట్లా చూస్తుంది నాకు. మరి శివరాత్రి ఊదిగా అనుకో నార్మల్ ఉంటుంది లోపల? ఉండదు. లేకపోతే సైతాన్ని శివలో వినిపించింది అనుకో నార్మల్ ఉంటుంది లోపల? నార్మల్ ఉన్నాం. ఏసులోకి సైతాన్ని వినిపించింది నార్మల్గా ఉన్నాం. రొట్టెలు రాదు రొట్టెలేమో సైతాన్ స్వరం. ఇక్కడ దూరం ఉన్నది సైతాన్ స్వరం. ఒకసారి సాగేప్పుడు మొక్క మీద అనిపిస్తాను. నువ్వైతే 100 సార్లు మొక్కదు ఈ మొక్క నీవైతే నిజంగా నువ్వైతే 100 సార్లు మొక్కుతావు. సైతానా ఒక్కసారి 100 సార్లు నన్ను నిన్నేం ఆయన గుర్రబెట్టుకుంటే 100 సార్లు మన తర్వాత 150 సార్లు ఏసయా నన్ను క్షమించగా అంటారు. ఏసయా మళ్ళా ఇప్పుడు క్రైస్తవులు మాస్టర్లు పైసలు తీసుకొని నోట్ తీసుకుంటారు. ఇక్కడ పాస్టర్ వెళ్తావా? గౌరవం 30 సంవత్సరాల కింద సేవ చేయడు. ఒక్క పైసా టక్కర మాటలతో సార్ మాటలతో ఇంకేమాటలు ఇసుక మాటలతో ఎవరి దగ్గర రాజకీయ నాయకులే కావచ్చు, ఇంకా కావచ్చు, ఎవరి స్తోత్రం మలయాగా. ఇంకా మన రాజకీయ నాయకులు వచ్చి 3 సార్లు స్వీటిస్తూ ఓడిపోయాడు. 4వసారి ఈ చర్చ చూస్తుంటే నాకు సమయం చేయబోతున్నాను. ఎవరిదాన్ని అడగట్టుకోవాలి. చెప్పలేదు చేయరాదు. అదే మగకు కావాలి ఖర్చు చెప్పుకోం మగదు. అయ్యా అక్కడన్నా ఎంతమంది ఉన్నాను. అయ్యా మాకు అసలు సాయం ఉంటుంది కానీ విషయం ఉంటుంది కానీ మాకేదన్నా చుట్టుపక్కల ఆటంకం ఇష్టం దగ్గరికి వస్తాం. కొంచెం ఒక సంవత్సరం సారి మాత్రం సదారిపోతుంది సార్. నిలబడవుతాను. ఎమ్మెల్యే అయిపోతున్నావు కదా, ఎమ్మెల్యే కాబోతున్నావు కదా. ఒక ఫోన్ చేస్తే నేను మాట 2 నిజంగానే తెలిసిండు. నిజంగానే నాకు అవసరం వచ్చింది. నిజంగానే పోయినా ఏం లేదు.
అంత అవుతుంది ఎమ్మెల్యే. జాగ్రత్తగా వినండి వాక్యం. ఎక్కడ ఇవ్వాలి అవసరం లేదు మనకు. మనం కిరీటం అందరి రత్నం లాగుంటుందా దేవుడే సాయం చేస్తాడు. లేయా ఆయన అన్నాడు కాబట్టి నేను పోయినా, అనకపోతే పోతున్నా. నేను అన్నా కాబట్టి ఆ మాట పైసలు సాయంటే పైసలు అవసరం లేదు మాకు, మాకు మాట సాయం చాలన్నా చేసిండు. అమలు దేవుని దగ్గర లెక్క ఉండదు అందువల్ల ఒక రోజు ఖచ్చితంగా ఎవరికి అనుభవిస్తున్నామో దేవుని సృష్టి అనుభవిస్తున్నాం, దేవుని మహత్యాన్ని, ప్రభావాన్ని, దేవుని కనికరాన్ని, దయను అనుభవిస్తున్నాం. అనుభవించుకుంటూ విశ్వాసఘాతకుడు అనుకుంటున్నాం. అంత దేవుడు, నీ తల్లి, నీ తండ్రి, నీ అన్న, నీ అక్క, నీ గాలి, నీ నేను, నువ్వు అనుభవించేదంతా దేవుని నుంచి ఫ్రీ అనుభవిస్తున్నావు. మనం చెప్పిన మాట ఉంటుంది. రత్నంలా ఉండమంటే వేరే టైప్ ఉంటుంది. అప్పుడు వారు ఆపదను గురించి ఆదుకోమంటే ఎట్లా ఆదుకుంటాడు చెప్పండి. ఆదుకోడు. రత్నముల వల్ల ఉన్నారు గనుక అట్లా ఉంటేనే కాపరి తన మందరం రక్షించినట్టు వారి దేవుడైన యెహోవా ఆ దేవుని వారిని రక్షిస్తాడు. అట్లా ఉంటేనే రత్నంలాగా అందరికీ ఎవరి ప్రతి ఏ కోరణ చూసినప్పుడు క్రైస్తవులా ఉన్నారు, వాక్య ప్రకారం ఉన్నారు. ఇంటికాడెత్తి ఉన్నారు, చేరు కాడెత్తి ఉన్నారు. ఇంటి మా దగ్గర నుంచి చేరు కాడ 2 చోట్ల 3 చోట్ల గట్టి తప్పింది మా వాళ్ళు చెప్పారు. కానీ అక్కడి నుంచి ఇక్కడికి ఒక 3 ఏదో గుంట పోతాం, 2 గుంటలు పోతుంది. పెద్ద బంగాళ పెట్టుకొని నేను లోపలికి వెళ్తాను. కానీ నువ్వైతే తరగా వస్తారు. ఏం చేద్దాం, ఇంటికాడ గట్టి తప్పిన ఒక జాగ్రత్త తప్పిన ఇంటికాడ గొడవ నాది గొడవ నాకు వస్తుందని నేను పైసలు నీ పైసలు అడగాలి దీపండి అని కాదు. మనం ఎక్కడ చూసినా రత్నం లాగుంటారు. అప్పుడు దేవుడు సాయం చేస్తాడు. దేవుడు మాత్రం 2 స్థలాలు కావాలి కదా. 2 స్థలాలు, ఆ 2 స్థలాలు 3 బాణాలు తీసింది. 3 బాణాలు తీసింది. చూసిపెట్టి 3 బాణాలు వెళ్తాను. ఏం చెప్పాలి? మానవైన పెడతాడు కానీ అందరూ జాకెట్స్ పెట్టాడు కదా. ఏం చేస్తారో డబ్బు సంపాదిస్తున్నాడు. అందరూ భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి. డబ్బు సంపాదించిన వాళ్ళందరికీ భయంకరమైన గట్టిపడబోతుంది రాబోయే దినాలు. మామూలుగా మీరేమో దీవించబడ్డారు, బాగా మంగళాలు ఉన్న దేవుడు దీవించి అనుకుంటుంది. కేసరు తిక్కల కేసరు ఉన్నంత బాగా ఆశపడితే దేవుడు దీవించి అనుకుంటున్నాం. సరే కాదు, దేవుడు కాదు, దయమని ప్రకటన చదివితే నాకు అర్థమైంది. వింటున్నారా? దేవుడికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అనుకున్నాడు, తెలుసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. హల్లెలూయా. ఆశ్చర్యపడకండి. మనం సైతాన్ సంగతి మనకోదు, భక్తుల సంగతి మనకోదు, వేషధాల సంగతి మనకోదు, దుష్టుల సంగతి మనకోదు, లోకుల సంగతి మనకు అసలే వద్దు. మనకు కావాల్సిందే మన రత్నంలాగా ఉండాలి. కిరీటం వల్ల రత్నంలాగా ఉండాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో రాస్తుంది. ఏమని రాస్తున్నది? హల్లెలూయా. సిగ్గు తెలిసిన వారికి అమ్మకు ఎంతకు కొడు 4వ యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటం. మన పెరిమిటి యేసుప్రభువే. చెప్పండి, నా పెరిమిటి యేసుప్రభువే. యోగ్యురాలు అనగా రత్నంలాగా ఉండేవారు, అనగా రక్షణ పొందడానికి యోగ్యులైన వారు. పెరిమిటికి కిరీటం లాగా ఉండాలి. కిరీటంలో రత్నం లాగా
ఉన్నారు. అలా మనం ఎప్పుడైతే సాధకం చేసుకుంటామో అప్పుడు నీకు మన మామూలు ఉన్నది రక్షణ. రక్షణ అంటే నీలాత్మకంగా రక్షించబడడం. రక్షణ పొందడానికి అర్హత వచ్చిందని అర్థం. రక్షించబడటం కాదు. బాప్తిసం తీసుకుంటే రక్షించబడే లిస్టులోకి వచ్చినాం. రక్షించబడలేదు, రక్షించబడే లిస్టులో పేరెక్కించింది. ఎన్నర పేరు లిస్టులో పేరు వచ్చింది, ఇంకెందుకు రాలే పేరు వచ్చింది. అలా బాప్తిసం తీసుకుంటే పేరు రాసుకున్నావు జీవగ్రంథం అంటే. అది నువ్వు రత్నలాగా లేకపోతే ఎగిరిపోతుంది. నువ్వు రత్నలాగా ఎవరికో ఎగిరిపోయి చాలు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో రాస్తుంది. జీవగ్రంథంలో నుంచి అతని పేరంత మాత్రం పేరంత అని రాస్తున్నాను. 5వ వచనం, ధరించుకోవడం తెల్లవసము ధరించుకున్నాను. జయించుకోవడం అలాగే తెల్లవసము ధరించుకున్నాను. జీవగ్రంథంలో అతని పేరంత మాత్రం చూపెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతను. అదే జీవగ్రంథంలో పేరు రాసి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ సాధ్య సమయం యొక్క దూత పేరు కొట్టేసే పరిస్థితిలో ఉన్నది. ఇంకా కొట్టేయలేదు, కానీ తప్పేదో చూపించాడు దేవుడు. సరి చేసుకున్నాడు. నీకంటే విశ్వాసులే కార్యక్రమాలు సరి చేసుకున్నాడు. నువ్వు తెల్ల వస్త్రాలు ధరించుకుంటేనే జీవగ్రంథంలో పేరు ఉంటుంది. తెల్లని వస్త్రాలు అంటే అర్థమే తెలుసా? సత్క్రియలు. సత్క్రియలు అంటే అర్థమే తెలుసా? నిన్ను బట్టి దేవునికి మహిమ కలగాలి. రోజు నిన్ను బట్టి దేవునికి మహిమ కావాలి. రోజు కొట్టేది చూసేది దేవుడు నమ్ముకున్నాను. ఇంకా దెబ్బ కొట్టలే. కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఎట్లా ఉన్నారో అట్లున్నారంటే మన చెప్పింది అట్లున్నారు. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. నేను దేవుడు చేసిన కార్యాలు అన్ని జనులు చెప్పుకోవాలి. నీ ద్వారా నా ద్వారా జరిగిన దేవుడి కార్యాలు అన్ని జనులు చెప్పుకోవాలి. అప్పుడు దేవుడికి మహిమ కలుగుతుంది. అన్ని జనులు చెప్పుకుంటేనే మహిమ కలుగుతుంది. అన్ని జనులు చెప్పుకోకపోతే మహిమ కలగదు. వింటున్నారా? నీ గురించి నా గురించి అన్ని జనులు చెప్పుకోవాలి. సామెతలు 27:2 నేను పేదలు కాదు పరులే. 22 నేను నోరు కాదు అన్యుడే. అట్లా ఎందుకు దేవుళ్ళలోకి వచ్చినందుకు, ఎందుకు నువ్వు దేవుళ్ళలోకి వచ్చేదో దీవించబడ్డావు, ఆశించబడ్డావు. నువ్వు యెహోవా దేశంలో కిరీటం అన్న రత్నంలా ఉన్నావు. కాబట్టి నేను పొగుడుతావా? పొగిడినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. దేని బట్టి మరి మనం రత్నాలను దేవుని పెట్టే కదా, అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మీ దేవుడు గొప్ప దేవుడయ్యా అన్నారు అన్నయ్య. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఎప్పుడు మరి మహిమ కలుగుతుంది? 132 కీర్తన 13వ వచనం ప్రకారం ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా. నేను ఎప్పుడు దేవుడు నివసించాలని కోరుతున్నాడు. దేవునికి నువ్వు నివాస స్థలం అయితే నేను ద్వేషము, అసూయ, కలహాలు, కొండాలు, శరీర కార్యాలు ఇవేవి లేకుండా ఉంటేనే దేవుడు నివాసం చేస్తాడు. మనం శరీరంతో బట్టి శరీరంతో పెరిగి శరీరం ప్రకారం నడుచుకునే మనుషుల మధ్య మనం అలవాటు పడడం కాబట్టి తప్పు చేయడం సహజం. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం కదా, మీరు శరీరానుసారముగా ప్రవర్తించినలా సావలసిన వారే ఉన్నారు కానీ ఆత్మచేత శారీరక క్రియలను సంపేశారు. నన్ను ఒక కోటి కూడా నన్ను నిసర్పణ కోటి కూడా సంపేయాలి. ఎవరిని? శరీర క్రియని. మీ దగ్గర ఉన్న శరీర క్రియని లేయలిగా నేను ఒక ఇంటికి స్వార్థ పేరు కడుపులో ఎలకలు పరిగెత్తుతున్నాయి అంటే తెలుసాను. బాగా ఆకలితే అంత మాట వాడతారు.
ప్రార్థిస్తున్నాం. యేసునామం నిలబోను, నా దగ్గరికి అధికారం లేదు అని దాన్ని నిలబెట్టి తప్పచ్చు. నాకు ఎట్లున్నదంటే నాకు రాగానే ఏమనుకోవద్దు, సిగ్గు విడిచి నాకు కొద్దిగా తర్వాత మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే నేను ప్రార్థన చేస్తున్నా ఆకలి అంటే ఎడిపోయిందే ఉంది. ఆకలి కాదు, ఏదైనా అట్టబోతుంది. ఏ చెడు తలంపైనా, ఏ కీడైనా, ఏ నష్టమైనా, ఏ శత్రువైనా, ఏ విరోధైనా, ఏ భగవానైనా దేని గురించి మీరు చెందబడకూడదు. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మేమందరూ దేవుడు తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానం గురించిన దేవుడు సమాధానం యేసుక్రీస్తు దేవుడు తలసలు కావాలని ఉన్నాం అన్నారు. దేని గురించి చెందబడదు. లేదా అన్నయ్య గారు గమనించి పాస్టర్ వచ్చాను. నిన్న వచ్చాను. నేను అంతా మిమ్మల్ని కాపీ చేస్తున్నాను. ఏమైంది ఇగో నా దగ్గర కొంతమంది పాస్టర్లు వస్తూ ఉంటున్నారు. వస్తూ ఉంటే రా అంటున్నా కానీ తర్వాత దేవాలని సిద్ధమైతే రాకపోతే రావాలి. ఏదన్నా సిద్ధి పెట్టేసి కాకుండా రాకుండా చేయి అని ప్రార్థన చేస్తే అసలు రాకపోయారు. ఇక తర్వాత మనకి అయ్యా ఎందుకు రాలేదు కొరకు లేఖనం చూసాను. నేను అజ్ఞాన నేర్చుకుని చూసి నేర్చుకుని చిన్న పిల్లలు చూసి నేర్చుకుంటారు. మీ ఇంట్లో ఎట్లా మీరు ఇల్లు ఉడుస్తారో, చిన్న పథకాలు చేసుకుంటారు, ఎట్లా బట్టలు ఎత్తుతారో, చిన్న దర్శి తీసుకొస్తారు, చీర తీసుకురావాలి తడతారు. వాళ్ళ కెపాసిటీ బట్టి దర్శి తీసుకొస్తారు, తడుపుతారు. దానికి సగం వస్తారు, తింటారు లేదా. చిన్న గిన్నె తీసుకొస్తారు, ఛాయ్ చేసినట్టు. ఇక ఛాయ్ తాగాలంటే వృత్తిగా తీసుకొచ్చి అన్నిటికీ ఎంత నేర్పాలో యేసు 10 మంది శిష్యులు నెమ్మది పెట్టుకుంటే ఒకడు అసలే నేర్చుకోవాలి. వాడు ఎప్పుడు డబ్బు ఆఖరి డబ్బు పెట్టుకుని నేర్చుకోవాలి. 11 మంది మాత్రం అంత అవసరం నేర్చుకున్నారు. ఇంత గొప్పదని తెలుస్తున్నాను. 12 మందికి ఇప్పుడు 12 సింహాసనం చుట్టూ 12 సింహాసనం అంటారు. అంతమంది పని ఇప్పుడు 12 24 వాళ్ళ దేవుడు మొత్తం దేవుడు చెప్పినట్టేనా ఈ భూమి మీద వాళ్ళ రత్న కిరీటం రత్నాలు లేదా. అప్పుడు ఇంకా ప్రజలకు దయ్యాలు లేదు. ప్రవక్త ఒక్కడే ఉండేవాడు. అది కూడా ప్రవక్తకు దేవుడి పని చేయాలన్నప్పుడే ప్రభుత్వం నుంచి ఆత్మ వచ్చేది. అప్పుడప్పుడు మనం ఉత్తగానే ఉండేది, మనం భయం ఉండేది. ఎప్పుడేం చేసినా యెహోవా సీయోనును ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తనకు నివాస స్థలంగా దాన్ని కోరుకున్నాడు. దేవుడు నీ దగ్గర నా దగ్గర నివసించడానికి నిన్ను నన్నే అనుకున్నాడు. దేవుడు నీ దగ్గర నా దగ్గర నివాసం చేయాలంటే మీ దగ్గర 2 గుణాలు ఎప్పుడు ఉండాలి. 2 గుణాలు ఎప్పుడు ఉండాలి. ఏంటిది అంటే దీనత్వం ఉండాలి, వినయం ఉండాలి. దీనత్వము అనగా ఎంత ఆసక్తి ఉన్నా ఏమి లేనట్టే పేదవారిలాగా ఉండాలి. ఎంత కండబలం ఉన్నా ఒక్కగా టీవీ పేషెంట్ లాగానే చేతగానే ఉండాలి. వినయం ఎంత శాత కాకపోయినా ఏ పని చెప్పినా సరే అనాలి. సేవ చేయడం రాకపోయినా చేస్తా అనాలి. చదువు రాకపోయినా చిత్తం ప్రభావ అనాలి. ఇక దీనికి వ్యతిరేకంగా అంతా దారిదప్పుడు మొత్తం దారిదప్పుడు. ఇక మీరు రత్నాలు కాదు, మిమ్మల్ని ఆపదిస్తే కాపాడు. ఆపదిస్తే కాలు దెబ్బ తగిలిందా పోయింది. అప్పుడు తోసేది అది దేవుని మాట. అందుకే నేను బాధపడుతూ రాయైనా తగలకుండా వారిని తమ చేతుల్లో ఎత్తి పెట్టుకుని రాసింది. వినయము దీనత్వం అనండి. ఈ వినయం దీనత్వం ఎక్కడ ఉపయోగించాలి? నలిగిన వారి దగ్గర ఉపయోగించాలి, దీన మనసున్న వారి దగ్గర ఉపయోగించాలి, టెంపర్ ఉన్న దగ్గర,
గర్వం ఉన్న దగ్గర, అహంకారం ఉన్న దగ్గర ఉపయోగించదు. వాళ్ళ దగ్గరికే పోవద్దు అసలు. ఆరోగ్యంగా వారికి వైద్యుడు అక్కరే లేదు అసలు. అవునా? ఆరోగ్యంగా వైద్యుడు అవసరమా? అవసరం లేదు. నేను రోగులు పాపలు నేను పిలవచ్చింది కదా, నీతి మందులు ఆయన నీతి మందులు అనుకుంటున్నాడు, వదిలేసేయాలంతే. ఆయనకాయన భక్తి పరుడు అనుకుంటున్నాడు, వదిలేసేయాలంతే. అది దేవుని పద్ధతి, దేవుని క్రమం. కుక్కలకు మంచి అన్నం పెట్టదు అంటాడు, వాష్పీన్ అన్నం పెడితే దానికి సమానం. ఎందుకో తెలుసా? దాని నాలుక చాలా పలసగా ఉంటుంది. నీ నాలుగుకి నాలుగు నాలుకలైతే దాన్ని వేడి వేడి వ్యక్తి ఉత్సవం కావుతుంది. ఎప్పుడు రా నీకు ఇంత తెలియలేదు కదా, నేను ఎసెన్స్ తాగుతాను, నేను ఎప్పుడు వాష్పీన్ సన్నది తాగుతా తిన్నా కానీ తరకాయలు నాకు అన్నపెట్టేది నాకంటే మనదే కాదు వేడి వేడిది ఇంత బాగుంటుంది మనకి. అవునా? దాని దగ్గర పలసగా ఉంటుంది నాలుక. అందుకొరకే మంచి మాటలు ఎవరి మాటలు చెప్పకూడదు, మంచి వాళ్ళకే మంచి మాటలు చెప్పాలి. జ్ఞానం గల వానికి బోధించగా వాడు మరింత జ్ఞానం పొందుతుంది. వివేకం గల వానికి బోధించేవాడు మరింత వివేకం కలిగి ఉంటాడు. చదువు సామెతల గ్రంథం 1:1-2-3-4 సామెతల గ్రంథం 1:1-2-3-4 సామెతల గ్రంథం 1:1-2-3-4 జ్ఞానం ఉపదేశం అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతను అనుసరించుటకును బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశం పొందుటకును జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఇప్పుడు దేనివల్ల దేవుని స్తోత్రం ఉండేవిగా. జ్ఞానం గలవాడు జ్ఞానం గలవానికి బోధించాలి. జ్ఞానం లేనికి జ్ఞానం చూసేవానికి అపహాసులకు జ్ఞానం అపదశనే. అపహాసులకు బుద్ధి చెప్పాడు తనకే నింద తెలుసుకోవడం రాష్ట్రం. అపహాసులు అంటే గర్విష్ఠులు, గర్విష్ఠులకు బుద్ధి చెప్పకూడదు. జ్ఞానం గలవాడు వేరే పాండిత్యం వృద్ధి చేసుకున్నాను, వివేకము గలవాడు వేరే నీతి శృంఖలను సంపాదించుకున్నాను. కనుక ఎవరు పడతారో చెప్పకూడదు. మూర్ఖుడు జ్ఞానం ఉపదేశం తిరస్కరించదును, కనుక మూర్ఖులు చెప్పకూడదు. వింటున్నారా? కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. యెహోవా సీయోను నేను ఏర్పాటు చేసుకుని తనకు నివాస స్థలంగా. మరి నేను ఎప్పుడు ఉంటాడు దేవుడు అంటే నీ దగ్గర వినయం. ఇప్పుడు ఏమన్నారు? వినయం గల వారి యుద్ధను, దీన మనసు గల వారి యుద్ధను నేను నివాసం చేస్తున్నాను కనుక అంటాడు. ఎవరి దగ్గర దేవుడు? అందరి దగ్గర ఉంటాడు. బాబు వచ్చిన అందరి దగ్గర దేవుడు ఉంటాడా? పాట పాడించిన అందరి దగ్గర దేవుడు ఉంటాడా? వాక్యం చెప్పించిన అందరి దగ్గర దేవుడు ఉంటాడా? కాదు. వినయము దీనత్వం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకు కోరుకుంటాడు? వినయం గల వారిని దేని మనసు కాను ఉద్యోగపజేసి నలిగిన వారి ప్రాణులు ఉద్యోగపజేసుకును, వినయం గల వారి ప్రాణులు ఉద్యోగపజేసుకును, వినయం గల వారిద్దరు దేన మనసు గల వారిద్దరు నివసించు. వినయం అంటే ఏది చెప్పినా అవునంటే అవునంటారు, కాదంటే కాదు. దాన్ని వినయం అంటారు. దీనత్వం అంటే ఎంత ఉన్నా లేదంటే ఉంటారు, లేకుండా ఉన్నట్టే ఉంటారు. వాళ్ళని దీనత్వం ఉంటారు. దావిదు భక్తుడు అంటాడు, యెహోవాను దీనుడను దరిద్రుడను అంటాడు. తెలుసా? 86వ కీర్తన దేవుడు దావీదు నిజంగా మరి దీనుడు దరిద్రుడు అంటారు. దరిద్రుడు కాదు. మొదటి వర్షం యెహోవా దరిద్రుడు అనే చెప్పాడు. దావీదు దరిద్రుడా చెప్పాడు. దరిద్రుడా చెప్తాడు. మరి ఇక్కడ దరిద్రుడు అంటున్నాడు. యెహోవాను దీనుడు దీనుడు అంటున్నాడు. చెప్పలేదు దీనుడు అని. మన దీనత్వం ఉండాలి మన దగ్గర. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించు. దేవుడు ఆలకిస్తాడు ప్రార్థన. దగ్గర దీనత్వం ప్రతి ఒక్కరు ప్రార్థన అంటాడు. నా దగ్గర టెంపర్ ఉంటే నా ప్రార్థన కూడా అన్నాడు. నా దగ్గర గర్వం ఉంటే నా ప్రార్థన కూడా అన్నాడు.
యెహోవాను దేవుడను దరిద్రుడను చెవికి నాకు ఉత్తరమేమో అన్నాడు. దీనంతో ఉండాలి. ఎన్ని ఉన్నా లేనట్టుగానే ఉండాలి. కొంతమంది అయితే మనుషులు ముందర ఉంటే మాట్లాడుతానే కాకుంటే మాట్లాడుతానే శరీరం చదివి చూడు నా శరీరం అన్నీ చెప్తారా మీకు? ఒక్కసారి చెప్తుంటే అర్థం కాదా మీకు? అన్నీ వివరించి చెప్పాలి మొత్తం. నేను దేవాలయం ఉంటుంది దాని అందరూ భక్తులు పడుకోవాలని గుర్తుపెట్టుకున్నది. దేవాలయం గుర్తుపెట్టుకున్నది. స్నానం చేయగానే పూజ చేయగానే గుర్తుపెట్టుకున్నది. బోధలు పెట్టుకుని చూసినా అప్పుడు చూసినా అంటే అందుకని సార్ ఊళ్ళందరూ భక్తుపడడం ద్వారా చేతిలో దారాలంటే చూసినా 15-20 దారాలంటే చూసాను. ఎందుకంటే సార్ బాగా భక్తిపడడం మానుకోవాలి. అంటే వేరే భక్తి దీంట్లో కనబడదు, దీంట్లో కనబడదు, పాటలు కనబడదు, వాక్యాలు కనబడదు. భక్తి అంటే అర్థం ఏంటంటే గర్వం, అహంకారము, దుర్మార్గత, కుటిలేమాటలు, చెడుతనం. ఏది దూరంగా ఉంటే భక్తిపరుడు. గర్వం, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు, చెడుతనం. 5 లక్షణాలు దూరంగా ఉంటే భక్తిపరుడే. పైకి భక్తి గల వారు వల్ల ఉండి కొంతమంది పైకి భక్తిలా ఉంటారు. అబ్బో మన దగ్గర పోతే మన మామూలు వాళ్ళు అందరి మన ఎట్లుంటారు. మన ఒక్కసారి మన మీదకి వేస్తారు, వెయ్యి వేస్తారు. ఒక్కసారి బైబిల్ చూస్తే మంచి ఉండదు. మనం దగ్గర వెయ్యి వేస్తారు. వాళ్ళని కదిలి ఏదైనా కొద్దిగా కనుకోవాలని ఏం చేస్తారు. మన మామూలు ఉండదు తెలుసా. దేవుడు బాధపడతారు. మన నెల రోజులు మాట్లాడాలి తెలుసా. 6 నెలలు మాట్లాడాలి తెలుసా. భక్తి పరుడైతే పొద్దున కూడా పెట్టుకుని సాయంత్రం మాట్లాడతాడు. భక్తి పరుడైతే తెలుసా కదా. భక్తి పరుడైతే పొద్దున కూడా పెట్టుకుని సాయంత్రం మాట్లాడతాడు. ఇది తెలదా. ఇక భక్తి పరుడైతే నెల 2 నెలలు వారాలు ఒక్క ఇంటి ఉంటారు. భార్య భర్తలు మాట్లాడుకోరు తెలుసా. వారం తెలుసా అంటే తెలుసా అంటే ఇక వాళ్ళకి సాయంకాలం ఏడుపుచ్చి రాత్రి ఉండిన ఉదయం సంతోషం కలుగునని మాట ఉన్నది కదా. అది అసలు 6 నెలలు కూడా సంతోషం కాదు. ఆ మొఖాన్ని సంతోషంగా ఎప్పుడు మాడవకుండా ఉంటుంది తెలుసా. ఎప్పుడన్నా మాడవకపోవాలి చూసారు. ఎక్కడ ఇదేమో మాట కిరీటం వల్ల రత్నం మొఖం మార్చుకుంటుంది. రత్నం ఎప్పుడు కలకల్లా ఆడుతుంది తెలుసా. అది దాన్ని ఎట్లయిపోయినా చూడు. చుట్టూ తిరిగి మనం ఇటు తిప్పి పడితే నీ మంగళం ఇటు రక్త చుట్టూ అందరూ నిలబెట్టి నీకెట్టగా ఉంటుంది, నీకెట్టగా ఉంటుంది, నీకెట్ట అందరూ అడిగాడు. రత్నం జన్మసంవత్సరం పెట్టారు. నాకు కూడా అందరికీ ఉంటుంది కోపం. కోపం కానీ మాట్లాడాడు. దేవుడు నువ్వు ఆయనతో గొడవ పెట్టుకున్నాం. ఒకరోజు ట్రై చేశాను, 4 2 రోజులు ట్రై చేశాను, 2 రోజులు ట్రై చేశాను. 4 అసలే కాదు. 3వ రోజు ఉన్నా దేవుడా ఆయనకు నాకు మధ్యలో దయ్యం పనిచేస్తుంటా అనిపిస్తుంది. ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడు అంతగా మాట్లాడదానే పోనీ అనిపిస్తుంది. దగ్గర పోతుంటే వాసన మాట్లాడేది అనిపిస్తుంది. దగ్గర పోతుంటే మన మండలాగైతుంది, గట్టిగా అవుతుంది. దూరం ఉంటే మెత్తగా ఉంటుంది. అప్పుడు అందుకని మన చుట్టాలు ఉంటారు. దూరం ఉంటే ప్రేమ ఉంటుంది. ఇలా ఇప్పుడు కొంతమంది తెలుసా ఉన్నోళ్ళ పిల్లలు తెలుసా. ఉన్నోళ్ళు తెలుసు. నీకు ఉన్నోళ్ళ సంబంధం వచ్చింది. అది వచ్చిందంట. ఉన్నోళ్ళు అసలు చేస్తాను. ఉన్నోళ్ళు
మాట్లాడుతున్నాను అమ్మ అది నిజంగా ఆచారం అట్లా కాదు దేవుడు ఆచారం చెప్తున్నాను చెప్పు వెంకటేశ్వర కూడా చెప్తాను ఇంకా అదంతా వాడంతా అంతగానో ప్రేమిస్తుంటే చేసుకోవాలి దేవుని దగ్గర అడుగుదాం దేవుడు చెప్తేనే ప్రశ్నిస్తాం మన ఆచార్యంగా మన అదొకటిస్తాం లేగా నేను తొందర పెడతాను నేను నా బొమ్మంటారు లేదు లేదు అంటే కళ రోజు కళ తగ్గుతుంది అమ్మ కూడా కళ తగ్గుతుంది ఉంటుంది కదా ఈ కొడుకే నేను దొరికాను జాగ్రత్తగా వినండి అసలు చేయకండి ఎట్లుండాలంటే కిరీటి బంధనవి రత్నం లాగున్నారు ఆ దినం ఏ దినం పెళ్లి దినం ఏ దినం పెళ్లి దినం దేవుడు నిన్ను రక్షిస్తాడంటే మంచోనికి ఇస్తాడని అర్థం లేకపోతే మన దగ్గరికి ఇస్తాడు అప్పుడు మనం దొందే అంటారు ఇద్దరు భలే సరిపోయింది దేవుడు భలే కలిపి ఇద్దరు అంటే కాకుండా కాదు మీ గురించి నాకైతే కోసం ఎట్లా మాత్రలో ఎప్పుడు మాత్రలో దేవుడు మీరు నివాసం చేయాలని మీరు ఎన్నుకున్నాడు. మీ కులం, మీ జాతి, మీ ఇంట్లో, మీ వంశం, మీ గోత్రం, మీ తెగ మిమ్మల్ని తెలుసుకొని నేను నివాసం చేస్తాను. ఎప్పుడు వినయం కలిగి ఉండవు, ఎప్పుడు దీనత్వం కలిగి ఉండవు, కిరీటం అన్నది రత్నంలాగా ఉండవు, ఆపదొచ్చిన దినం ఉడికొచ్చిన ఆదుకుంటాను. ఉంటే అయితే పాము మనసు అరుచుకుంటే అయిపోయారు. ఏముంది దాంట్లో మనసు అరుచుకుంటే అయిపోయారు, తగ్గించుకుంటే అయిపోయారు. తను తగ్గించుకునేవాడు మరి ఎవరి పాపన వాడు మాట్లాడదాం, మనం రాసుకొని పోసుకొని మాట్లాడదాం. దీనికి ఇంత సిగ్గు లేదు అనుకోని మన వాక్య ప్రకారం లోపడుతున్నాం, తగ్గించుకుంటున్నాం. ఎవరిని అనుకోని మనకి వినడా దేవుడు చూడా, నువ్వు అన్న మాట కూడా వినాడా దేవుడు? బాగా తగ్గించుకోవాలి. వింటున్నారా? ఎర్రియా 3:38 ఎఫ్రాయిము పర్వతం మీద కావలి వారు కేక వేసి సీయోనుకు మనం దేవుడని యెహోవాకు బోధకుడని చెప్పుదును. నిర్ణయమాయను నువ్వు కిరీటమందు రత్నంలాగా ఉంటే, దేవుడు రక్షణ మార్గంలో స్థిరపరిస్తే, దేవుడు నీ దగ్గర నివాసం చేస్తే, సీయోను ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాసితుల మీద కోరుకుని ఉన్నాడు. నేను దేవునికి నీ హృదయంలో స్థానం ఇస్తే, ఎఫ్రాయిము పర్వతం మీద కావలి వారు కేక వేసి సీయోనుకు మనం దేవుడని యెహోవాకు బోధకుడని చెప్పుదును. నీ దగ్గరకు వచ్చేస్తా తెలుసా? నీ దగ్గర దేవుడు ఉంటే, నువ్వు రత్నంలాగా దగ్గర మెరిస్తే, నీ దగ్గరకు ఎంతో మంది కావలి వారే కేకలు వేస్తారు. సీయోనుకు సీయోను అంటే ఎవరైతే హృదయంలో దేవుడిని స్థాపించిన వారే సీయోను. మన దేవుడు యెహోవా, మన దగ్గర దేవుడు నాకున్నది. చూసారు శరీర మేషకం దానియేలు వాళ్ళ గురించి నెప్పుకెత్తనే ఎవరు తెలుసా? పరిశుద్ధ దేవుడు ఆత్మ గలవారు అంటాడు. చెప్పండి, ఏ దేవుడు అంట? పరిశుద్ధ దేవుని ఆత్మ గలవారు రాసింది. యోసేపు విషయంలో కూడా అలాగే రాసింది, పరిశుద్ధ దేవుని ఆత్మ రాసింటారు. కనుక పరిశుద్ధ దేవుని ఆత్మ గలవారు యెహోవాకు బోధకుడని చెప్పుదును నిర్ణయమాయను. కనుక దేవుడు మనం చేసిన పనులన్నింటికీ ఫలితం ఇస్తాడు. నా నామానికి నేను మంచి చూస్తే ప్రతిఫలం మొదలుతాను. మీరు చేసే ప్రతి మంచి పనికి ఫలితం ఉంటుంది, మంచి ఫలితం ఉంటుంది. ఎవరి పద్ధతి 6:10 ఇంతమంది అమ్మగారు సత్క్రియ చేసేవానికి, సత్క్రియ చేయ ప్రతి వారికి మొదలు 20 దీర్ఘదర్శించడం మహిమ ఘనత సమాధానం. ఎంతగా 6:10 మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంట్లో ఉపచారం చేయించడం చేత తన నామమును బట్టి తెలిసిన దేవుడు మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కావడు. ఎందుకంటే ఉపాసులు అందరి కొరకు ప్రార్థన చేసిననుకోండి, అంతకు మించిన మంచి పని ఇంకోలేదు. మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేయించడం చేత ఉపచారం లేదుగా ఉపచారం అంటే
చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేతుల చేత పరిశుద్ధులకు సాయం చేయాలి. పరిశుద్ధత లేని వాళ్ళు చేయకూడదు. పరిశుద్ధత లేని వాళ్ళు చేస్తే నీకు ఏం ఫలితం ఉంటుంది? నా దగ్గరకు ఒక కనెక్షన్ కరెక్ట్ దశ పాకిస్తే మాసం అప్పులో పాలైపోతాం. తర్వాత 6 నెలలు ఆ గుడికి పోకుండా ఇంటికాడ ఉండి ప్రార్థించాం. అప్పుడు కొత్తగా గుడి చూపించింది వేరే జిల్లా వచ్చిన రోజే పరిశుద్ధాత్మ. తర్వాత నాతో 2 సంవత్సరాల నుండి మొత్తం వాక్యం అంతా నేర్చుకొని ఇద్దరు సేవ మొదలుపెట్టారు. మామూలుగా లేదు సేవ కూడా. శుభ్రాన్ని సేవ లాగానే మన ఒకటి కాదు 2 కాదు 4-5 బ్రాంచ్లు. 4 కొడుకుంటే 4 ఒకటి కొడుకుంటే 3 పెద్ద సంఘం లేదా తల్లికి ఒక సంఘం 5 ఉద్యోగాలు కూడా 10 మీరు దేవుని దగ్గరకు వచ్చి దేవుడి దగ్గర నివాసం చేసి రక్తంలాగా ఉండండి, వజ్రలాగా ఉండండి, వైద్యులాగా ఉండండి, గంపులాగా గోమేతలాగా పుష్పలాగా శరీరంగా ఉండండి అంటే మాకు మాత్రమే మా కష్టాలు మాకు ఇట్లా చెప్పబడతాం. ఉపాసం ఉన్న ప్రార్థన అయ్యగారిని ఏమైనా చెప్పాము ఉపాసాన్ని మొత్తం చెప్పారు. మాకు ఎక్కడ అక్కడ మాకు కష్టమే కాదు. దగ్గర ఒక పూటలో ఉన్నాము. ఒక పూట ఉండే పూకరంలో లోపల పోతే మొత్తం కందర లోపల పోతే కృష్ణ ఎందుకు దిగుతామంటే మళ్ళీ తెల్లారి మళ్ళీ దేవుడి అవుతుంది. ఇప్పుడు ఎంతో ఉపాసం నవ్వుతుంది. ఉపాసం ఉంటుంది నమ్ముతుంది. ఏం భయపడదు. ఎవరైనా చేస్తారు మంచిగా భయపడదు. ఉపవాసం అందరూ చెప్పారు కదా మన దగ్గర ఉపవాసం ఆమె ఉపవాసం అంటే ఇంకా మన అన్నీ చేశారు దేవుడు. అసలే మీరు చేసిన కార్యం మరి నీ కొరకే చేసుకోక అందరి కొరకు చేయాలి. అన్ని విషయాలు చేయాలి. మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి పరిశుద్ధులకు ప్రార్థన చేయటువంటి అర్థం చేసిన భాషలతో మాట్లాడుతున్నాం. పరిశుద్ధులకు ప్రార్థన చేస్తున్నాం అర్థమని రోమపత్రిక 8:27 చెప్తున్నాను. కనుక ఇంకా ఉపచారం చేయించడం చేత తన నామం బట్టి చూసిన ప్రేమను మనుషులకు దేవుడు అన్యాయించడం కాదు. మేము దేవుడిని చేసినట్టే వీరులకు దళితులకు వినీత వారికి మీరు పరిచయం చేస్తే ఉపచారం చేస్తే దేవుడు చేసినట్టే ఆకలి వింటే అన్నం పెట్టిరా, దత్తులను గావించుతురా, వస్త్రహీనంగా వస్త్రాలిచ్చుతురా, చెరసాల్లో రోగనీయున్నా పరామర్శించుతున్నా, చూడవచ్చుతురా అంటాడు. ఆ పనులన్నీ చేస్తే యేసు చేసినట్టే. యేసు కానీ యేసు యొక్క భక్తులు కానీ మనం చేస్తే దేవుడు ఆ నామం బట్టి చూపిన ప్రేమను మార్చుటకు దేవుడు అన్యాయసుడు అన్యాయం అసలు చేయడు. చూసారా ఎలీషా సురేఖరాలకి ఈ పట్టణంలో ఒక సురేఖరాలు ఉన్నది. ఆమె పెద్ద ధనవంతురాలు. ఆమె దైవజనుడి దగ్గర భక్తి ఉన్నది అని గ్రహించి భర్తతో చెప్పింది, అయ్యా గోడ మీద ఒక రూమ్ పెడతాం, మాటికి ఈ భక్తికి వచ్చిన పిల్లలు భోజనం పెడదాం, ఆయనకు ఆతిథ్యం ఇద్దాం, తీర్మానం చేసుకుంది, ఉపచారం చేద్దాం. నిజంగానే కట్టించింది. గది కట్టించింది అంటే తీర్మానం చేసింది. దానికి కావాల్సిన మాంసం అని దీపోస్తాము అన్ని పెట్టేసింది. ఇప్పుడైతే ఫ్యాన్లు కూలర్లు ఇప్పుడైతే అటాచ్డ్ ఎన్నో రకాలుగా బెడ్లు ఇట్టున్నాయి. అట్లా అప్పుడు రోజుల్లో ఉన్నట్టు చేసింది. ఆయన ఏం చేసాడు? ఏమి నా గురించి ఇంత శ్రద్ధ తీసుకుని వెదగట్టించింది. ఏమో చేసిన వేడుకలు ఏదైనా మీకు రుణస్థులుగా ఉండకూడదు, ఏమైనా ఏదైనా ఉపచారం చేయాలని తన సేవకుని పంపించి వ్యాధిని పంపించి అడుగుతాడు. అడిగితే ఏమకి ఏం అవసరం లేదంటే రాజుగారు కానీ సైన్యంతో
ఇస్సాకు తల్లిదండ్రులు కూడా అబ్రహాం విశాలను కూడా ముసలులే. జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను దేవుడు ఎందుకు కలుపుడు? అన్యాయం చేయొద్దు. వీళ్ళకు అన్యాయం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉపచారం చేయాలి. ఎవరు చేయాలి? భక్తులు చేయాలి. మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇతరులు ఉపచారం చేయించడం చేత ఆకుండా ఇంకా చేస్తున్నాను. తన నామం బట్టి చూపిన ప్రేమ వేసే పేరు చెప్తే ప్రేమ చూపించారంటే తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మార్చుకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అన్యాయం వస్తుంది తెలుసా? ఎంత మంచి మార్గం కానీ నేనైతే ఎంత పొరపాటు అవుతుంది. పదేళ్ళు ఉన్నది అనుకుంటే ఎంత బాగుండేది అనుకుంటే బాధపడ అట్లా బాధపడేందుకు దేవుడు అసలు ఎంత సంతోషించిండో. ఇంత మంచి మార్గం ఈజీగా బాధపడచ్చు. కష్టపడే పనే లేదు అసలు. భక్తి గుణం నేర్చుకుంటే అయిపోయాయి. బండ శాఖలు చేస్తారు కొంతమంది. అయితే తెల్లారాలి శాఖలు తనక బండు శాఖలు చేస్తారు. ఆఖరికి పండుగలు వస్తే సరిగ్గా బట్టలు సరిగ్గా తిండి ఉండదు. కిరాయిలు లేని సంపాదించిన కిరాయి ఎంత ఆదాయం అయితే సంపాదించాలని నేనైతే ఏదైనా పోతే అసలు సంవత్సరానికి ఒకసారి కూడా ఒక పెద్ద పట్టించుకునే స్తోమత లేదు తెలుసా? అలాంటి దేవస్థితి వచ్చింది. దేవస్థానం నేనైతే పౌరు భక్తున్నా అన్నపాలను మానేసి గదిలో తలుపుకొని 3 రోజులు బయటకు రాకుండా 3 రోజులు అన్నం పెట్టుకోలేదు, నీళ్ళ పెట్టుకోలేదు. ఇక అవి తిరిగినప్పుడు ఏ తొందర లేదు. గదిలోకి తలుపుకొని చిన్న పని నుంచి అన్ని తప్పులు చేసిన అన్ని జ్ఞాపకం వచ్చారు. ఒకసారి 5 వస్తున్నాయి జ్ఞాపకం. మన రావట్లేదు. చేసినవి 100 ఉన్నాయి కానీ అయ్యేందులో జ్ఞాపకం రావట్లేదు. కొంచెం బైబిల్ ఉంది, కొంచెం ప్రార్థన చేసుకుంటే, కొంచెం బైబిల్ చదువుతూ, కొంచెం ప్రార్థన చేసుకుంటూ భగవద్ జ్ఞాపకాలను ఉడకపోవడం నచ్చిపెట్టాను. ఇట్లా 3:24 గంటలు 72 గంటలు అయితే అప్పుడు నడిచిపోయినాయి పక్కన. అప్పుడు దేవునికి నాకు సంబంధం పడింది. సహోదరులారా, అందుకొరకే ఫిలిప్పీ 3:17 సహోదరులారా అనుకోని నడుచుకోండి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకున్న వారు గుర్పెట్టుకోండి. మీరు ప్రయత్నంగా ఏమో చేయనక్కర్లేదు. హల్లెలూయా. కాఫీ కొట్టులో ఉండే తెలివి పాస్ కావచ్చు అన్నాను. కాఫీ కొట్టే తెలివి ఉంటే పాస్ కావచ్చు. మా మనవర మా అక్కయ్య బిడ్డ అలా తెలుసు అనుకుంటుంది. చాలా క్లవర్ అన్నమాట. ఆ క్లాస్మేట్కి మొత్తం పేపర్ అంతా ఆన్సర్ పేపర్ అంతా చూపిస్తే ఇదంతా ఆమె ఎక్కించి మొత్తం ఆ పేపర్ తింటే సారు ఏం చేసిన ముందు కాపీ కొట్టి రావాలని తింటుంది. పేపర్ తింటే మళ్ళీ ఆ తర్వాత ఏమో తింటుంది. ఆమె ఉల్టా పడ్డా అనుకున్నాడు. ఈమె దగ్గరే ఆమె కాపీ చేసింది అనుకున్నాడు. కాపీ చేసింది కానీ ఆమె నా కాలేజీ నుంచి డివోర్ చేసింది. అసలు కాపీ పెట్టిన ఆమెను ఉంచుకున్నారు. అసలు చూపించిన అమ్మాయిను డివోర్ చేసింది. కొంతకాలం మంచి కాలేజీలో నేను సీట్లు చెప్పిన ప్రాధాన్యత నువ్వు మన కాలేజీ పోయినప్పుడు చెప్పు. నేను స్టాండర్డ్ వాళ్ళు పరీక్షించారా నిజమవుతామని నీకు అక్కడ సీట్ ఇస్తారు. నువ్వు ఉన్నదనే చెప్పు. మనం ఇప్పుడు పోయి ఏ కాలేజీకి అప్లై చేసుకుంటావో ఉన్నదనే చెప్పు. వాళ్ళు నువ్వు స్టాండర్డ్ పరీక్షిస్తారు. నిజమవుతా నీకు అక్కడ సీట్ ఇస్తారు అని ప్రార్థన చేసిన భయపడుతున్నా, ధైర్యం చెప్పినా. నిజంగానే చెప్పిన ఎక్కడనే జరిగింది, అట్లనే జరిగింది. మంచిగా పాస్ అయింది, ఉద్యోగం వచ్చింది, అప్లై జరిగింది, పెళ్ళేది, బిడ్డలు భయపడదు. చెప్పినట్టు తినండి, కలవపడకండి. బుద్ధి అయితే వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ గుడి కట్టిస్తుంటే ఎన్ని పైసలు ఉంటుందో పరిశుద్ధులకు ఉపచారం చేస్తుంది. దేవుడు అన్యాయం
ఉంటే చాలు. ఇప్పుడు అక్కడ ఐదారు అన్నాడు అయ్యా మా సంఘం కరెక్ట్ దశ పాటిస్తారు. నాకు దేవుడు అసలు అప్పుడు బాగాలేదు, ఇల్లంతా చచ్చిపోయే పరిస్థితి వచ్చిందా. మరే దశభాగ దేవుడు ఉన్నాను లేడు కదా, మనకు వజ్రంలా ఉన్నాడు కదా. లేయా దశభాగం ఎప్పుడు ఇవ్వాలి? దేవుడికి 10 రూపాయలు ఇస్తే 1 రూపాయి ఇవ్వాలి. దేవుడు 100 ఇస్తే 10 ఇవ్వాలి, 1000 ఇస్తే 100 ఇవ్వాలి. అప్పుడు నీకు ఇస్తే ఇవ్వాలంటే నాకు నేను ఇస్తాను అంతే. అంతేగాని అలా ముందుకొచ్చి ఇలా ముందుకొచ్చి అక్కడ నమ్ముతాను ఇక్కడ నమ్ముతాను కాదు. కొంతమంది భార్యలకు భర్త వస్తలే ప్రశ్న అవునా అందుకని చూడకండి మీరు చేయకపోతే ఏం చేయాలి? నీకు ఇచ్చిన దాంట్లోనే కూరగాయలకి ఏమైనా 100, 200, 300, 500 ఇస్తారనుకో దాంట్లో కంప్లీట్ అట్లా చేయండి. ఇంకా తిక్కులనికి దేవుడు నేను నమ్మకం పట్టిస్తాడు. నమ్మకం పట్టిస్తాడు ఏం చేస్తాడు ఇక నేను చెప్పని మొత్తం సెంటర్ పెట్టినట్టు చేస్తాడు సార్. జాగ్రత్తగా ఎవరు అసలు చేయకండి. మిమ్మల్ని పిలుచుకోవడం నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయను. అంత మంచి దేవుని దగ్గరికి వచ్చినంటే మనమే పాటించక కష్టాలు అనుభవిస్తాం. అలాగే జ్యోతిగా చెప్పాను, రాజన్న చెప్పాను, రాజన్న దేవుడి మీద ఇంత విషయంలో మీరు ఇంత చేయాలి అని చెప్తే ఇద్దరు అన్నట్లు ఆయన నేను రాగానే నేను సగం వస్తున్నాను. భార్య భర్తలకు శరీరంగా ఏకశరీరంగా ఆవశ్యంగా పోతారా నీటి వస్తారా సరే ఒక్కరైనా సరే పాటించడం పద్ధతిగా నేర్పించాను నేర్పించిన కనుకనే పాటించిన కనుకనే అక్కడ ఎరుకులో నుంచి విశాల దగ్గర నడిపించాడు. అదేగా చెప్పండి, ఎరుకులో నుంచి విశాల దగ్గర నడిపించాడు. అదేగా పొడి వైపులకు ఎడవైపులకు వ్యాపించదన్నట్టు అట్లా చేస్తారు. దేవుడు మనం ఏర్పడిస్తున్నాం. నివాస స్థలంగా దేవుడు ఉండటానికి జాగివ్వండి. మీ హృదయం ఇంట్లో కాదు, హృదయం. మీ హృదయం అంటే మీ ఆలోచనలని అర్థం అనండి. హృదయము అనగా మన ఆలోచనలలో దావిదైన భక్తులు అంటాడు నాకు ఆలోచన కర్త యెహోవాను స్తుతించు. ఆలోచనలన్నీ దేవుడి దగ్గర తీసుకుంటాడు దావీదు. ఆయన ఆలోచనలకు కర్త దావీదుకి దేవుడే. 16 కీర్తనలో 7వ వచనంలో కీర్తన 16వ వచనం నాకు ఆలోచన కర్త అయిన యెహోవాను స్తుతించదను. రాత్రి గడియలలో నా అంతరంగం నాకు బోధించుచున్నవి. చూసిన దేవుడు ఆలోచన ప్రకారం నడుచుకుంటాడు. దాని అనుకోరికంత గొప్పవాడేయండి. అనుకోరికే గొలియాతు, అనుకోరికే సింహాన్ని, అనుకోరికే ఎనగబట్టిని, అనుకోరికే తూర్పు పడవ ఉత్తరం దక్షిణం నుంచి వచ్చే రాజులందరినీ ఓడించాడు. అట్లా నేను నాకు కూడా చేస్తాను. మనం కూడా దేవుడు ఆలోచన ప్రకారం నడిస్తే నేను 36 సంవత్సరాలు నా ఆలోచన ప్రకారం అంత అవుతుంది. ఎప్పుడైతే దేవుడు నమ్మిన దేవా నీ ఆలోచన ఇస్తేనే నేను బయటకు వెళ్తాను, నీ ఆలోచన ఇస్తేనే సిద్ధిపడేస్తాను, నీ ఆలోచన ఇస్తేనే ఎదగలుగుతాను, నీ ఆలోచన ఇస్తేనే మందమైపోతాను. ఒకసారి మందమైన మా ఇంటికి దేవుడు ఆలోచన అనుకుని బుడబుడమైన బస్ స్టాండ్ ఉడికొచ్చింది బస్సు. దేవుడు సిద్ధమే అనుకున్నా. బస్సు ఎక్కిన దిగిపోయింది. దేవుడు సిద్ధమే అనుకున్నా. దిగిన దేవుడు సిద్ధమే అనుకున్నా. బస్ స్టాండ్ దిగిన గౌరవమైన దిగిపోయినా సిద్ధమైన అంత ఉండదే. అప్పులాగా నడిట్లో కూర్చున్నాడు మాసం భావం అన్నది సార్. సిద్ధం అక్కడికి చాలా సిద్ధమైంది. అట్లా ఇష్టం భవిష్యత్తు కష్టాలు రావాలని కనిపెట్టుకోండి. ఎదురు చూడండి. దేవుని కనిపెట్టి జాబ్ వచ్చినాక ఉండండి. ఎందుకు పొందలు ఎందుకు పడతారు? దావీదు భక్తులు 40 క్రితం ఆదివచనం యెహోవాతో సహనంతో చదవండి.
ఏ సప్పుడైనా లేవద్దు, ఎవరు పిలిచినా పోవద్దు. సాధన చేస్తుంటే తలుపు కొడతారు, టీ వాళ్ళు వచ్చిందంటారు, లేవద్దు. ఎవరు వచ్చినా లేవద్దు. మా దగ్గరికి స్వల్పదాన్ని నుంచి ఒక పెద్ద ఆయన వచ్చిందంట. కొంచెం సార్లు కొంచెం మాట్లాడారు, ప్రార్థన మీద లేపం మేము లేపం. గంట కూర్చున్నాడు, 2 గంటలు కూర్చున్నాడు, 3 గంటలు కూర్చున్నాడు, 4 గంటలు కూర్చున్నాడు. అలేలుయా. రాత్రి 10 దాకా కూర్చున్నాడు, 5ంటికి 6ంటికి వచ్చినాడు. ఇక ఎప్పుడండి తెల్లారుదాన్ని 4ంటికి లేచిందంట. లేలుయా. జాగ్రత్తగా రండి. ఇక మీరు ఎక్కసప్పుడు కాగానే లేవండి. మేము నిశ్చగా ఉంటారనుకో ఇంట్లో ఎలకొరకు వస్తుంది. సైతాన్ ఉంటుంది, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కనుక ఎక్కడున్నా పో, చప్పుడు చెప్పు, పిల్లి ఎక్కడున్నా పో, లేకపోతే పెద్దవాళ్ళు ఎక్కడ ఉన్నారు ఆగేయండి, గోల చేయండి, డిస్టర్బ్ చేయండి అంటుంది. వాళ్ళు వచ్చి ఆగే డిస్టర్బ్ పడుతుంది. మేము ప్రార్థన ఉంటుంది ఇష్టం. ఆకలి అందరికీ అవుతుంది, మాకు కూడా కాదు, మీకే కాదు కదా, మాకు కాదు ఆకలి. మేము మనుషులు ఉన్నాం. ఇంకా వేరే ఇక్కడి నుంచే వచ్చాము, మేము ఎక్కడి నుంచే వచ్చాము. వాళ్ళు మేము బస్సు వచ్చాము, కారులో. ఒక పూట చేస్తామా? 2 పూట లేదా? జాగ్రత్తగా వినండి. వండేటప్పుడు కొద్దిగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటూ మీ లోపల నివాసించి మిమ్మల్ని ఆలోచించి మీరు నష్టపోకుండా మా వజ్రలాగా, వడిలాగా, రత్నాలాగా, కిరీటంలో ఉన్నట్టు ఉండాలి. దేవుడు స్తోత్రం. లేవయ్యా. సహోదరాలను నన్ను పోలు నడుచుకుని అంటే ముందు నడుచుకోలేదా? మాత్రం చూపించుండా లేదా? మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. మేమే కాదు, మీ మధ్యలో కూడా కొంతమంది వాళ్ళు నడిచి నడవండి. మిమ్మల్ని పిలుచుకోవడం నమ్మకం చేస్తాడు. మీ సరిహద్దులో సమాధానం కలిగజేయవాడు ఆయనే. మంచి గోధుమలను తృప్తిపరచుకోవడం ఆయనే. మీ సరిహద్దులో సమాధానం లేదు. ఇరుపరవంతో మాట్లాడరు, కలిసి మాట్లాడారు. ఇంతమంది పట్టుకోవాలనుకోలేదా? ముఖాలు మడుస్తారు, మూతి ముడుస్తారు, కలిసి మనిషి ఉండరు. పంచాయతీ అనుకుంటే ఒక్కరోజు ఆరోగ్యం గొడవ చేసుకుంటే సాయంత్రం వరకు మాట్లాడరు. ఒకరోజు గడుపుతారు, 2 రోజులు గడుపుతారు, వారం గడుపుతారు, నెల గడుపుతారు, 2 నెలలు గడుపుతారు, 6 నెలలు గడుపుతారు. అవునా? ఇది చెప్తే అవుతుంది. నన్ను ఇంత వదిలిపిస్తున్నాను. అయిపోయింది తెలిసిన తర్వాత మాత్రం అలా జరిగిపోతుందని ఎందుకంటే పాపం నేను పూజ ఒక 2 నిమిషాలు భూమికి ఆజ్ఞయించుకోడు ఆయనే. ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తును. భూమికి ఆజ్ఞయించుకోడు ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తును. వారిలో అక్కడ ఈ చంద్రమండలం కూడా 2 నెలలు పెట్టింది, 2 నెలలు పెట్టింది. మన వాళ్ళు ర్యాకెట్ పంపించారు చంద్రమండలం. నెల 2 నెలలు పెట్టింది, 3 నెలలు పెట్టింది. వింటున్నారా? అమెరికాలో పంపింది ఎంతసేపటి పోతుంది సార్? ఒకరోజు 2 నెలలు అవుతుంది. మనోడు పంపింది మనది స్లో కదా, ఇండియా కదా స్లో. వాళ్ళు తొందరగా బాగుపడవచ్చు. అమెరికాలో అందరూ మన భారతదేశంలో 140 కోట్లు ఖర్చు పెట్టే బడ్జెట్ ఉంది కదా, వార్షిక బడ్జెట్, పంచవార్షిక బడ్జెట్. వాళ్ళది 1 సంవత్సరం పెట్టేది మనం 5 సంవత్సరాలు పెడతాం. వాళ్ళ జనాభా 30 కోట్లే, మనది 150 కోట్లు. 150 కోట్లకు వింటున్నారా? 5 సంవత్సరాలకు వస్తుంది. వాళ్ళు 1 సంవత్సరం ఖర్చు పెట్టే డబ్బు, వాళ్ళు 1 సంవత్సరం ఖర్చు పెట్టే డబ్బు మన 5 సంవత్సరాలు. వాళ్ళకి 30 కోట్ల మంది జనాభా, మనది 150 కోట్ల మంది జనాభా. కారణం ఏంటిది? వాళ్ళ వాక్యంలో బాగా ఆరోగ్యం తెలుసా? అందరూ అక్కడ ఉన్న క్రైస్తవులు అందరూ దశ భావిస్తారు. బాకీ పనిచేసే వాళ్ళు దశ
ప్రపంచ దేశాలకు పంపిస్తాం స్వార్థతో. లేదా జాగ్రత్తగా వినండి. సరిహద్దుల్లో సమాధానం కలిగేవాడు ఆయన. కొంతమంది మంచి మాటలు లేవట. ఇప్పుడు మొట్టమొదటి కలిసిన చూడాలట మొక్కలు ముందు కదా. సరిహద్దుల్లో సమాధానం కలిగేవాడు, మంచి గోధుమలతో తృప్తిపరచేవాడు. గోధుమలను కూడా మంచి ఉంటే చెడ్డ ఉంటే తెలుసా గోధుమలు. నా మాట బద్దమైతే నాతో రండి, ఆ హోటల్లో పూరి తిందాం, మా ఇంట్లో కూడా మేము పూరి చేపిస్తాం, మా పూరి ఉంటుందో హోటల్ పూరి ఉంటుందో చూద్దాం. నువ్వు ఇట్లా దవడ పెట్టి పిలిస్తే ఆ పూరి దగ్గర లేకపోతే అబద్ధం కాదు. నువ్వు రా, నా అబద్ధం నువ్వు చెప్పిన అబద్ధమే రా. ఇట్లా పెట్టి పిలిస్తే రబ్బర్లా సాగుతుంది, ఇటు పిలిస్తే మాదైతే అట్లా కాదు. నోట్ వేసుకుంటే కానీ తనగా ఆయనే తెలుసు. గోధుమలు మంచి గోధుమలు చెడ్డ గోధుమ. మంచి బియ్యం చెడ్డ బియ్యం లేవా? మరి మంచి వాక్యం చెడ్డ వాక్యం ఉండదా? అన్నీ చెప్పాలి. నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. తృప్తి లేకుండా నాకంటే 30 సంవత్సరాలు తృప్తి లేదు. తృప్తి లేకపోతే బతకలేదు. లేదు, తృప్తి లేకపోతే బతకలేదు అసలు. నేను ఎందుకు బతకాలంటారు అసలు? నీ దగ్గర జాబే ఉండదు. నువ్వు ఎవరికి ఒకటి బతకాలి, నేను ఎందుకు బతకాలంటావు? జాబే ఉండదు మన దాన్ని. ఈ సరిహద్దులో అన్ని దేవుడు అన్నారంటే, దేవుడు నమ్మను అన్నారంటే, దేవుడు ఎవరు తెలవాలంటే అర్థం ఉంటుంది. దేవుడు నమ్మిన కూడా తృప్తి లేదంటే ఇక దారి ఎక్కినట్టు దారి ఉన్నట్ట. దారి ఎప్పుడు ఉపవాసంతో దారి వస్తుంది. అందరూ ఉపవాసంతో దారి. ఇప్పుడు అమ్మగారు ఉపవాసం వేసి పెడతారు కదా. ఇప్పుడు ఉపవాసం ఉన్న దినాలు ఉన్నంత దినంతో ఉండదు. ఇప్పుడు బలం పెరుగుతుంది కదా. 2 పూటలు తింటుంది కదా. అబద్ధం కాదు, అబద్ధం కాదు. ఇప్పుడు మన అనవా నీకు ఒకరెక్కిందా అంటవానవా? కళ్ళెత్తి అంతమానవా? నీకు తిండి ఎక్కువైంది అంతమానవా అంటే మాట్లాడేది. ఎప్పుడు బౌద్ధులైతే అందరికీ బోధించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టుడైపోతానేమో, నా శరీరం నలగొట్టుకుంటున్నాను. నా శరీరం మనం నలగొట్టుకోవాలి. అదే ఉపవాసం. నలగొట్టుకోవడమే ఉపవాసం. జ్వరం వచ్చినప్పుడు మనం ఎట్లా మాట్లాడుతాం, జ్వరం పైన ఎట్లా మాట్లాడుతాం? ఇదలా అవన్నీ చెప్పాను. జ్వరం వచ్చినప్పుడు మంచిది జ్వరం ఎంత గొప్ప నీగా చెప్పేది మంచిదేమంటే నీ కాదు. విసుక్కుండా మాట్లాడేది నిజమా బద్దవా? అట్లా దీనంతో ఉండాలి. ఎంత డబ్బు ఉన్నా, ఎంత తిండి ఉన్నా, ఎంత బట్టలు ఉన్నా కూడా దీనంతో ఉండాలి. భూమికి ఆజ్ఞయించేవాడు ఆయనే. ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తును. నిన్ను బాగు చేయడానికి దేవుడు రెడీ ఉన్నాడు. 107 కీర్తనలు నెరవేర్చును. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వారు పడిన గుంటల నుండి వారిని విడిపించిన రాశారు. 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటల నుండి ఏ గుంటలు పడ్డావు దేవుడు విడిపిస్తాడు. ఈ సరిహద్దులో సమాధానం కలిగేయడానికి, నిన్ను మంచి గోదావరితో తృప్తిపరచడానికి, భూమికి ఆజ్ఞ ఇవ్వడానికి, మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన కనుక అలాగే చేస్తాడు. దేవుని మనం వారి పోలి నడుచుకోవాలి. మాదిరి చూపించిన కొంతమంది అనేకమైన వారికి మాదిరిగా ఉన్నారు. వారు పోలి నడుచుకోవాలి. వారిని గురిపెట్టి చూడాలి. ఎంతో మంది కూడా మన మధ్య నడుస్తున్నారు. ఎన్నెన్నో మంచి లక్షణాలు కలిగిన వారు ఉన్నారు. మంచి లక్షణాలని మనం అనుసరించి నడవాలి. ప్రార్థన చేసుకున్నాం. తరలి వచ్చండి. నేను చేసిన కార్యములు